కీర్తనలతో, వాక్య పఠనంతో, వాక్య ధ్యానంతో నిన్ను ఆయన మహిమపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అల్పుణ్ణి అయోగ్యుడిని నీ పాదముల చెంత ఉంటూ ఉండగా నన్ను నీ సిలువ చాటు మరుగు చేసుకొని మీరు మాట్లాడండి. మాట్లాడే మాట వృధాగా పోకుండా మా హృదయాల్లో పదిలపరుచుకొని ఫలించడానికి సహాయం చేయండి. అయ్యా నీ కరుణ కటాక్షాలు మా అందరిపై కుమ్మరించి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రభునందు హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతో ప్రాముఖ్యమైనటువంటి దినాల్లోకి మనం వచ్చాము. ఎందుకంటే నిన్నటి దినాన్ని చాలా మంది భస్మ బుధవారంగా, నిన్న బుధవారం నాడు భస్మ బుధవారంగా పాటిస్తూ ఉంటారు. కొంతమంది పాటించరు, కొంతమంది పాటిస్తూ ఉంటారు. ఇది మొట్టమొదట్లో ఏంటయ్యా అంటే భస్మ బుధవారం అంటే తనను తాను తగ్గించుకోవటం అని అర్థం. అంటే నేను బూడిదనైపోయానయ్యా, దేనికి పనికిరాని వాడినయ్యా అని చెప్పుకోవటం దేవునికి. సంవత్సరం మొత్తం మీద ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకునే అటువంటి పరిస్థితి కల్పించుకున్నారు మనవాళ్ళు. అది ఎక్కడైనా ఉందా అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ఉంది, కానీ భస్మ బుధవారము అలా ఒక ప్రత్యేకమైనటువంటి పేరు పెట్టుకొని ఉండటం మాత్రం మనం ఎక్కడ చూడలేదు పరిశుద్ధ గ్రంథంలో. కాకపోతే భక్తులు చేసినటువంటి దానికి మన వాళ్ళు పేరు పెట్టుకున్నారు. దాన్ని ఏంటయ్యా అంటే భస్మ బుధవారము అనే పేరు పెట్టుకున్నారు. ఇది మొట్టమొదటిలో ఎక్కడ స్టార్ట్ అయింది అంటే కాన్స్టెంట్ అనేటువంటి చక్రవర్తి అక్కడ ఏం చేశాడంటే ఆయన క్రైస్తవుడయ్యాడు. క్రైస్తవుడు అయిన తర్వాత ఏం జరిగింది అంటే అందరూ క్రైస్తవులుగానే మారాలి అనే పరిస్థితి ఆయన శాసనం చేసి క్రైస్తవులుగా మార్చినట్లుగా కనిపిస్తూ ఉంది. అప్పుడు చాలా మంది వెళ్ళి బాప్తిస్వాలు తీసుకున్నారు. అంటే రాజుగారు ఏం చెబితే అది చేయాలి అప్పుడున్న ప్రజలు. బాప్తిస్వాలు తీసుకొని అప్పటి నుండి కూడా వాళ్ళు ఏం చేశారయ్యా అంటే మొట్టమొదట్లో 40 గంటలు ప్రార్థనలో గడిపేవాళ్ళు. తర్వాత కొన్ని రోజుల తర్వాత రోజులు మార్చి 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 దాన్ని 40 రోజులకి మార్చినట్లుగా కనిపిస్తాం. విషయం ఏమిటంటే ఒక రోజును ఏర్పాటు చేసుకొని ప్రార్థన చేసుకోవటానికి అందరూ కూడుకొని చేయటం అనేది నేరం కాదు. నేరం అండి. మనం అందరం జూమ్లో ఉన్నాము, వాక్యం వింటున్నాము. వింటూ ఏమన్నా నేరమా? ఇంకెక్కడన్నా మైకులు వినపడితే అక్కడ కూర్చోవచ్చు కదా. మైకులు వినపడుతుంటే మనం అప్పుడప్పుడు నిద్రపోతాగా ఒక ఉలిక్కి పడిలేసి దేవుని యొక్క మాటలు 2 మాటలు 3 మాటలు విని ఊరుకోవటం అనేది. ఈ లెంట్ అనే పదం మనం చదువుకుంటా ఉంటే చాలా చోట్ల ఏం జరుగుతుంది అంటే ఇది రోమన్ క్యాథలిక్ మిషనరీ వాళ్ళు మొట్టమొదట్లో స్టార్ట్ చేశారు దీన్ని. అప్పట్లో మొట్టమొదట్లో ఉంది అదే. రోమన్ క్యాథలిక్ మిషన్లో నుండి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ప్రొటెస్టెంట్స్ అంటారు. వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళని ప్రొటెస్టెంట్స్ అన్నారు. ఆ ప్రొటెస్టెంట్స్లో నుండి అనేక విధాలైనటువంటి శాఖలు బయలుదేరినాయి. ప్రొటెస్ట్ చేశారు, బాగానే ఉంది. వచ్చినటువంటి వాళ్ళు ప్రొటెస్ట్ చేసినటువంటి వాళ్ళల్లో కాలానుగుణంగా రకరకాలైనటువంటి సంఘాలు ఏర్పడ్డాయి. అందులో ఏమున్నాయి? బాప్టిస్ట్ ఒకటి, లోథరన్ ఒకటి, సిఎస్ఐ ఒకటి, ఇంకా మనం రకరకాలైనటువంటి బ్రదరన్ గ్రూప్స్ వాళ్ళు. వీళ్ళల్లో ఏంటి అంటే సిఎస్ఐ వాళ్ళు, లోథరన్ వాళ్ళు, బాప్టిస్ట్ వాళ్ళు, వీళ్ళ వరకు కొంతమంది మరి పర్సనల్గా ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘాల వాళ్ళు కూడా ఈ విధానాన్ని పాటిస్తూ ఉంటారు. ఎందుకని ఇది తప్పు కాదు అనేది మనం ఆలోచన చేసుకుంటూ ఉన్నారు. సమస్తమును పరీక్షించి దాన్ని ఫాలో అవ్వండి అని పరిశుద్ధ గ్రంథకర్త రాస్తున్నాడు. తెస్సలోనియలకు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయం 21వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో ఏం రాశారో మనం చదువుకుందాం. చూడండి, అందులో ఏం రాశారో. సమస్తమును పరీక్షించండి, ఏది చెబితే దాన్ని ఫాలో అవ్వకండి, అది కరెక్టా కాదా అనేది మనం ఆలోచన చేసుకొని దాన్ని మనము అనుసరించాలి అనే దాని గురించి అందులో రాశారు. మనం ఏదైనా సరే చెబితే దాన్ని చూసి మనం అపహాస్యం చేయటం కానీ ఏంట్రా ఇలా చేస్తున్నారు వాళ్ళు అంటం కానీ చేయటానికి వీలు పడదు. మనం పలానా పని చేస్తూ ఉంటే
ఎదుటివాడు కూడా వచ్చి మనతో పాటుగా కూర్చునే విధంగా ఆ ఆచరణ యోగ్యంగా ఉండాలి చేసే పనులు. అందువలన మనుషులందరూ కూడా ఏం చేయాలి అంటే, ఆహా! పలానా విషయంలో ఇది మంచిదే అనే ఆలోచన కలిగితే, అప్పుడు వాడు కూడా మార్పు చెందటానికి వీలు పడతది. మొట్టమొదట్లో 40 గంటలు చేసేవాళ్ళు. 40 గంటలని కాస్త చిన్నగా పెంచి 40 దినాలుగా ఏర్పాటు చేశారు. 40 దినాలు గనుక దాన్ని మండలము అంటారు. ఒక మండలము అంటే 40 దినాలు. ఒక వ్యక్తి ఒక విషయాన్ని గనక వదిలేయాలి అని అనుకుంటే 40 దినాలు గనక దాన్ని పాటిస్తూ వస్తే వదిలేసే పరిస్థితిని ఇక అది అలవాటైపోద్ది. జీవితంలో ఆ విషయం మళ్ళీ రాదు. సిగరెట్ తాగుతున్నాడు 40 దినాలు దాన్ని ఆపేసుకున్నాడనుకో 41వ దినాన్ని ఇక దాని గురించి ఆలోచన చేయడు. అందువల్ల మండల దినాలు పెట్టుకున్నట్లుగా ఉంది. కొన్ని సంఘాల్లో ఇలాగే జరుగుతా ఉంటది. కొంతమంది దాన్ని ఒక పేరు పెట్టుకొని చేసేదానికి మనం ఏందిలే చేసేది అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. రోజు చేస్తున్నాం కదా ప్రార్థన అనేవాళ్ళు కూడా చాలామంది ప్రశ్నలు వేసేవాళ్ళు చాలామంది కనిపిస్తారు. అంటే దీన్ని లెంట్ డేస్ అనే పేరు పెట్టారు. LENT అంటే స్మాల్ లెటర్స్ అనుకోండి. లెంట్ అనేది స్మాల్ లెటర్స్ తోటి పెట్టుకున్నాం అనుకోండి. దాన్నేమంటారో తెలుసా అండి? అప్పు. అంటే ఒకరి దగ్గర నుంచి తీసుకోవటము. ఒకరిని యాచించటము. లెంట్ స్మాల్ లెటర్స్‌లో. అదే క్యాపిటల్ లెటర్స్ LENT అంటే స్ప్రింగ్ అని అంటారు దాన్ని. స్ప్రింగ్ అంటే ఏంది? వసంత కాలము అంటారండి. అలా గాకుండా స్ప్రింగ్ అనే పదానికి గ్రీకు, లాటిన్ పదాల్లో చూస్తే 40 అని రాస్తా ఉంటారు. 40 అనేది దాని యొక్క భావము. ఇది ఈస్టర్‌కి సంబంధించి ఈస్టర్ నుండి వెనక భాగంలోకి వెళితే 46 దినాలు కనిపిస్తాయి. ఆ 46 దినాల్లో ఆదివారాలు, సండేస్, సెలవు దినాలు సండేస్. తీసివేస్తే 40 దినాలు ఉంటాయి. ఆ 40 అని వాళ్ళు చెప్పారు కాబట్టి అందులో 40 దినాల నుండి ఇది పాటిస్తే మంచిది అనేది మనం చూస్తుంటాం. ఆయుర్వేద వైద్యులు మనం పరిశీలన చేస్తే వాళ్ళు ఏం చెబుతారో తెలుసా? మండల కాలం ఈ మందు వాడండి. మండల కాలం గనక మీరు ఉపవాసం ఉండండి. అంటే ఒక రోజు, 2 రోజులు మీరు ఉపవాసం ఉంటే ఆరోగ్యానికి మంచిది అని వాళ్ళు పెట్టిన కారణంగా అనేకులైనటువంటి వాళ్ళు ఒక రోజుని ఎంచుకొని ఆ రోజు ఇంకేమి తినరు. ఒక రోజు ఉపవాసం ఉండటం వలన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుద్ది అనే ఉద్దేశంతోటి వాళ్ళు చేస్తుంటారు. దీనిని మొదటి రోజుని అంటే స్టార్టింగ్‌లో 40 రోజుల్లో 46 రోజుల్లో 6 రోజులు తీసేస్తే 40 రోజులు. 40 రోజుల్లో మొట్టమొదటి రోజుని యాష్ వెడ్నెస్‌డే అనే మాట అంటున్నారు. అంటే యాష్ అంటే బూడిద. భస్మ బూడిద బుధవారం. బుధవారం. ఆ బూడిద భస్మ బుధవారాన్ని బుధవారం. ఆచరించినటువంటి వాళ్ళు చాలామంది మనకు పరిశుద్ధ గ్రంథాల్లో కనిపిస్తా ఉంటారు. బూడిద బుధవారము అంటే బూడిద చల్లుకోవటం, గోనెపట్ట కట్టుకోవటం, కూర్చోవటం, దుఃఖాన్ని బయటికి చెప్పుకోవటం అంటారు దాన్ని. దానికి ఒక పేరు వీళ్ళు పెట్టారు కాబట్టి, ఆ పేరు వాళ్ళు పెట్టారు కాబట్టి మనం ఎందుకు పాటించాలి అనే ఆలోచన కూడా చాలామందికి వచ్చి పాటించరు. అది మంచిదా? కాదా? అనేది ఆలోచన చేసుకుంటే అది మంచిదే అని అనొచ్చు చాలామంది. చాలామందికి అది వ్యతిరేకంగా ఉంది అనుకుంటే మానేసుకో. దానికేం బలవంతం ఏం లేదు ఇందులో. కాకపోతే ఏందంటే, ఏ ప్రభువు చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే, తన భక్తుల ద్వారా తెస్సలోనియులకు రాసినటువంటి పత్రిక ఇందాక చదవలా మీరు. 5వ సమస్తమును అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదవండి. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి. మేలైనది ఏదైనా సరే ఉంటే దాన్ని మీరేం చేయాలా? చేపట్టాలి. చేపట్టండి. ఏది మేలు అనేది ఆలోచన చేసుకోవాలి. సమస్తాన్ని పరీక్షించుకోవాలట. రక్షించాలి. వాక్యం చెప్పంగానే సరిపోదు. చెప్పిన దాంట్లో దేవుని యొక్క మాటలు ఉన్నాయా? లేవా? అనేది ఆచరించండి. ఒక పేరు పెట్టుకోవటం అనేది తీసి పక్కన పడేయండి. చెప్పినది ఆ యొక్క భావయుక్తమైనటువంటి మాటలు సక్రంగా ఉన్నాయా? సక్రంగా ఉంటే పాటించడానికి ఏంటి? ఎవరినన్నా తిట్టమని ఏమన్నా ఉందా? కొట్టమని ఉందా? ఎవరినన్నా నాశనం చేయమని ఉందా? ఏమీ లేదు గదా! మంచి మాటలే గదా చెబుతుంది. బాగుపడండయ్యా బాబు అని చెబుతుంటే దాన్ని ఫాలో అవ్వటానికి కూడా వ్యతిరేకత ఉండే పరిస్థితులు ఈ రోజుల్లో జనంలో కనిపిస్తా ఉన్నాయి. అదే ఇందులో చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో ఒక విషయం కనిపిస్తా ఉంటది. చూడండి ఒకసారి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు
ఉమ్. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందులో ఇందువలన అంటున్నాడు శ్రేష్టమైన వాటిని తెలుసుకోవాలి అనే భావం అందులో కనిపిస్తూ ఉంది. ఏది శ్రేష్టము, ఏది శ్రేష్టమైనది కాదు అనేది ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఇది శ్రేష్టమా కాదా అనేది పరిశుద్ధ గ్రంథకర్త రాపించాడు. మనం తెలుసుకోవాలి, వివేచన చేయాలి, ఆలోచన చేయాలి, దానికి తగ్గట్టుగా మనం మన జీవితాన్ని మలుచుకోవాలి అనే మాట ఇందులో కనిపిస్తూ ఉంది. మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని పాటించే విధానాలు మనం పరిశీలన చేయొచ్చు. ఈ మధ్యకాలంలో నేను ఒక ఛానల్లో చూశాను. ఆరాధన ఛానల్లో ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. ఆయన ఈరోజు అంటే బుధవారం నాడు ఏం చేస్తాడంటే బూడిద నెత్తి మీద చల్లుకుంటాడు, గోనెపట్ట కట్టుకుంటాడు, ఓ చాటు కూర్చుంటాడు, నేను ప్రవక్తని అని చెప్పుకుంటాడు. ఆయన పేరు కూడా ఏదో ఉంది, దాన్ని నాకు తెలుసు కానీ నేను చెప్పను. ఎందుకని అంటే ఆ వ్యక్తి ఇంకా అలాగే కూర్చుంటాడు. గుడ్ ఫ్రైడే నాడు మేకులు కొట్టించుకుంటాడు, నేను గొప్ప ప్రవక్తనే అని చెబుతాడు. ఆయన ఉపవాస ప్రార్థనలో బోడిదేసుకోండి, గోనెపట్ట కట్టుకోండి అని కొత్త నిబంధనలో ఎక్కడ కనిపించదు. పాత నిబంధన కాలంలో కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ దుఃఖాన్ని బయటికి చెప్పుకునే విధానంగా అది కనిపిస్తూ ఉంటుంది. దేవుడు వాళ్ళనే చూస్తాడు అనే ఆలోచన వాళ్ళకి కలిగింది. అంటే అర్థమైంది, ఆత్మీయమైనటువంటి అర్థము, మాకు దుఃఖం కలిగిందయ్యా, నీవు నన్ను కాపాడు అని చెప్పటంలో దేవుని దృష్టి మన మీద పడుద్ది అనే ఆలోచనతో అది చేశారు. అంతేగాని నీవు బూడిదగా చల్లుకొని గోనపట్ట కట్టుకొని బయటికి పోయి ఇంకెవరినో కొట్టొచ్చి ఎవరినో తిట్టొచ్చి దానివల్ల ఏ ప్రయోజనం అన్నా ఉందా? ఏ ప్రయోజనం కూడా ఉండదు. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత 200 సంవత్సరాల వరకు క్రైస్తవత్వాన్ని పెద్దగా వాళ్ళు పట్టించుకోలేదు అనేది మనకు తెలుస్తూ ఉంది. క్రైస్తవుడిగా మారటానికి ఎంతకాలం పట్టిందో తెలుసండి? వీళ్ళందరూ శిష్యులు బయలుదేరారు, 12 మంది శిష్యులు కూడా బయలుదేరారు, చెబుతా ఉన్నారు. ఎంతవరకు నమ్మారంటే కొంతవరకే. కానీ ఇప్పుడు మనం బంతి తీసుకొని గోడకు కొడితే మనం ఎంత దూరం నుంచి కొట్టామో అంత దూరమే వచ్చుద్ది, అది ఇంకా అంతే. ఇంకా దూరం వెళ్ళిపోద్ది. వెళ్ళిపోద్ది. ఆ బంతి కింద నేలకేసి కొట్టినా కూడా మనం నేలకేసి కొట్టిన దూరం ఫోర్స్‌గా ఏమో కొడతాం. చిన్నదిగా ఉంటది, పైకి ఎగిరే దూరం ఏమో చాలా ఉంటది. అందువలన ఇప్పుడు కూడా మనం ఆలోచన చేసి ఎవరినైనా కష్టపెడితే, అమాయకుడిని లేదంటే మంచివాడు అనుకున్నటువంటి వాడిని కష్టపెడితే వాడు ఎందుకు కష్టపడుతున్నాడు అనేది తెలుసుకుంటే దాన్ని ఆలోచన మానవులకి కలుగుతా ఉంది. ఓహో, పలానా విషయంలో ఇతన్ని బాధ పెడుతున్నారు అని. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి? అది ఎక్కువగా ప్రజ్వరిల్లుద్ది. క్రైస్తవత్వం కూడా యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు, ఏ పాపము లేదు, పాపమును పరిహరించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. అందువలన ఈ జనులందరూ పాపంతో నిండుకొని ఉండి అపవాది చేత ప్రేరేపించబడి యేసుక్రీస్తు వారిని సిలువ మరణానికి అప్పగించి చంపేశారు. కారణం ఏంటి అంటే లోకము యావత్తు అపవాది చేత బంధించబడి ఉంది, అపవాది చేతిలో ఉంది. అందువల్లనే నీతివంతుడైనటువంటి ఆయన్ని సిలువ వేశారు అనేది మనం అర్థం చేసుకోవాలా. ఎందుకు సిలువ వేశారంటే లోకము యావత్తు నా స్వాధీనంలో ఉంది, కావాలంటే చూసుకో అని యేసు ప్రభు వారితో ఛాలెంజ్ చేసినటువంటి అపవాది మనకు కనిపిస్తుంటాడు. కొండ మీద తీసుకుపోయాడు, అన్నీ చూపించాడు, ఇదిగో వీళ్ళందరూ నా స్వాధీనంలోనే ఉన్నారు, నీకు ఒక్కడు కూడా లేడు నీ స్వాధీనంలో, లోకమంతా కూడా అనే పదం పరిశుద్ధ గ్రంథంలో రాపించాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి అని రాస్తున్నాడు. అంటే అందరూ అంటే లోకంలో ఉన్న ప్రజలందరూ తప్పులు చేసేవాళ్లే. అంటే అర్థమైంది, వాళ్ళందరూ నా బిడ్డలు, నీ బిడ్డలుగా ఎవరు లేరు. నీ బిడ్డలుగా మార్పు చేసుకోవటానికి నువ్వు వచ్చావు, కానీ నిన్ను మాత్రం నేను మార్చే అవకాశం నీకు కలగనియ్యను. సిలువ వేసేసాడు. దానికి కారకుడు అపవాది. కారణం ఏంటైనా ఉండొచ్చు. యేసుక్రీస్తు వారు సిలువ వేయబట్టడానికి వచ్చాడు, బాగానే ఉంది. ఎందుకు సిలువ వేయబడ్డాడు అనేది కూడా పరిశుద్ధ గ్రంథంలో ముందుగానే చెప్పబడినటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం చూస్తే కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా క్రైస్తవత్వం మరుగు చేయబడ్డది. ఆ తర్వాతనే అది బయటకు వచ్చినట్లుగా కనిపిస్తూ ఉంది.
దేవుని యొక్క ప్రేరణ వల్లనే ఈ క్రైస్తవత్వం ముందుకొచ్చింది అనేది మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడున్న జనాభాలో ఎక్కువ భాగం క్రైస్తవులే కనిపిస్తూ ఉంటారు. ఒక చైనాలోనూ, భారతదేశంలో, ఆసియా ఖండంలోనే కొంచెం తక్కువగా ఉంటుంది క్రైస్తవత్వం. మిగిలిన దేశాల్లో 90% నుండి 99% వరకు కూడా క్రైస్తవత్వం ఉంది అనేది సెన్సెస్లో, అంటే లెక్కల్లో మనకి తెలుస్తూ ఉంటుంది. జనాభా లెక్కల్లో ఫలానా పేరు, ఫలానా మతం ఇది అని రాసుకునే కారణం ఏంటి అంటే, ఇంతమంది జనాభా ఈ యొక్క మతంలో ఉన్నారు, ఇంతమంది జనాభా అందులో ఉన్నారు అని తేల్చి చెప్పటానికి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ క్రైస్తవత్వం అనేది వచ్చినప్పుడు, ఉపవాసం ఉండటానికి అలవాటు పడ్డప్పుడు వాళ్ళకి బాప్తిసం ఇవ్వటం అలవాటు అయిపోయింది. బాప్తిసం తీసుకోకుండా కుదరదు అని యేసుక్రీస్తు వారి యొక్క మాట వారికి చెప్పబడి అందరూ బాప్తిసం తీసుకోవటానికి ముందుకు వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏంటయ్యా అంటే కౌన్సిల్ ఆఫ్ నైసియా అనేటువంటి మీటింగ్ ఒకటి జరిగింది. అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూర్చొని, అంటే క్రైస్తవులైనటువంటి వాళ్ళు కూర్చొని ఆ మీటింగ్లో ఏం చేశారు అంటే కొన్ని నియమాలు అందులో ఏర్పాటు చేశారు. 20 సూత్రాలు అందులో ఉన్నాయట. అందులో 5వ సూత్రం మాత్రం గట్టిగా బంధించబడినటువంటిది పరిస్థితి అందులో కనిపిస్తూ ఉంటుంది. ఏంటి అంటే 5వ సూత్రము 40 దినాలు ఉపవాసం ఉండటాన్ని గురించి ప్రస్తావించారట. అందులో మేధావులైనటువంటి వాళ్ళు చేసినటువంటి ఒక పని ఏంటి అంటే, 40 దినాలు గనక నువ్వు ఉపవాసం ఉంటే దేవునికి దగ్గరగా ఉంటావు. అందులో మనకు తెలుస్తుంది. అది ప్రాముఖ్యంగా రాయబడినటువంటి మాట. దేవుని చిత్తం ప్రకారంగా రాసినటువంటి మాటలు అందులో కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే 40 దినాలు మనం చూస్తుంటాం. అందులో ఒక వ్యక్తి, బలవంతుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, నాజీరు వ్రతంతో ఉన్నాడు. యోహాను గారు బాప్తిసం ఇచ్చే ఆయన నాజీరు వ్రతంలో ఉన్నాడు. నాజీరు వ్రతం అంటే ఇన్ని సంవత్సరాలు చేయాలి, ఇన్ని రోజులు చేయాలి, ఇన్ని గంటలు చేయాలని ఒక నియమం అంటూ లేదు. కాకపోతే నియమము నిష్ఠతోటి దేవుణ్ణి కొలిచేటువంటి పరిస్థితి ఏందయ్యా అంటే, ఇదిగో నేను ఒకరోజు నియమంగా ఉందాం అనుకుంటున్నాను, దాన్ని నాజీరు అంటారు. ఒక ప్రత్యేకమైనటువంటి పని కోసం ఏర్పాటు చేసుకొని దాని మీద ప్రార్థనలు చేస్తూ మంచి కార్యాలు చేయటం అనేదే నాజీరు వ్రతము అంటారు. ఆ వ్రతం ఒకరోజు చేయొచ్చు, 2 రోజులు చేయొచ్చు, 7 రోజులు చేయొచ్చు, 3 రోజులు చేయొచ్చు, 14, 21, 40 ఈ విధంగా మనం నియమించుకునే దాన్ని బట్టి కేటగరైజేషన్లో మనం నిషేధించవచ్చు. అందులో చూస్తే మొదట్లో బుధవారము, శుక్రవారము 2 రోజులు ఏర్పాటు చేయబడ్డది. బుధవారం ఏమో ఈ భస్మ బుధవారంగా పాటించారు, శుక్రవారం ఏమో శుద్ధ శుక్రవారం, శుభ శుక్రవారము, అదే పరిశుద్ధ శుక్రవారము. ఆ శుక్రవారాన్ని ఏర్పాటు చేసుకున్నారు. శుక్రవారం అనేది అందరికీ రక్షణ దినము, బుధవారం అనేది ఆ రక్షణ దినానికి ఎదురుపోయేటువంటి దినము. ఆ రక్షణ అనేది ప్రజలకు కావాలి కాబట్టి ఏం చేస్తే వస్తుంది అనేది 40 దినాల్లో కూడా వాళ్ళు నేర్చుకొని మిగిలిన దినాల్లో పాటిస్తూ ముందుకు పోవాలి అనేది ఇందులో కనిపిస్తూ ఉంది. చాలామంది మనకి ఏంది అంటే మీసాలు పెంచడం, గడ్డాలు పెంచడం, జుట్టు పెంచడం, ఇంకా రకరకాలైనటువంటి పనులు చేయటం జరుగుతూ ఉంటుంది. ఇందులో మనం ఆలోచన చేస్తే ఉపవాసాలు ఉండటము అనేది కూడా ప్రారంభం ఆ రోజు నుండే మనకు తెలుస్తూ ఉంది. ఇందులో ఏందయ్యా పరిశుద్ధ గ్రంథంలో అంటున్నాడు, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో అన్నపానములు పుచ్చుకోవటంలో, పండగలు, అమావాస్యలు చదవమ్మా. కొలసీ 2:16. కాబట్టి అన్నపాన విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినం అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశం ఇయ్యకుడి. ఎంత చక్కగా రాస్తున్నట్టు చూడండి. మీరు అన్నపానాలు పుచ్చుకోవటంలో కానీ, లేదంటే పండుగలు ఆచరించడంలో కానీ, అమావాస్య దినాలు కానీ, ఇంకా విశ్రాంతి దినాలు కానీ పాటించేటువంటి పరిస్థితిలో ఎవరైనా సరే హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. ఒక పళ్ళు పాడిందమ్మా అందరు. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాము. మేమయ్యా నీ దాసులము, వేచియున్నాము నీ కోసం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నెట్ కనెక్షన్ దెబ్బతిన్నది, సెల్ ఫోన్ లో మాట్లాడటం జరుగుతూ ఉంది కాబట్టి అంతరాయానికి చింతిస్తున్నాం అంటారే, అది కూడా నేను చేస్తున్నాను, చింతిస్తున్నాను. ఇందులో మనం ఉపవాస దినాన్ని ప్రకటించటంలో కూడాను మన ప్రవర్తన ఆ రోజు ఎలా ఉందో చూసుకోవటం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మాంసాహారం తింటలేదు అందరూ 40 దినాలు లెంట్ డేస్ అని అంటే ఎవరన్నా మనల్ని పాయింట్అవుట్ చేసేట్టుగా ఉండేట్టుగా ఉండకూడదు. కాబట్టి మనం కూడా దాన్ని మానుకోవటం మంచిది అని పౌలు గారు చాలా చోట్ల మనకి హెచ్చరికలు జారీ చేసినట్లుగా కూడా కనిపిస్తుంది. అందుకే రాపించాడు దేవుడు అన్నపానముల విషయంలో గాని, పండుగలు ఆచరించే పరిస్థితుల్లో గాని. చాలా మంది పండుగలు ఆచరిస్తూనే ఉంటారు కదా. అన్ని పండుగలకి మా ఊళ్ళో ఏంటంటే డిసెంబర్ 25న పెద్ద పండుగ జరుగుద్ది. తిరణాల అంటారు దాన్ని. తిరణాల అంటే అన్ని రకాలు అందులో చోటు చేసుకుంటాయి. అందరూ వెళ్ళేవాళ్ళు ప్రార్థనలకు వెళ్తారు, గుడికి పోయేవాళ్ళు గుడికి పోతారు, రకరకాల పనులు చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. గుండు కొట్టించుకునేవాళ్ళు, విభూతులు పెట్టించుకునేవాళ్ళు, కొవ్వొత్తులు పెట్టేవాళ్ళు, రకరకాలైనటువంటి వాళ్ళు అక్కడికి చాలా దూరం నుండి వస్తారు. అది ఆ పండగని ఆచారంగా చేస్తా ఉన్నారు. ఇంకొక విషయం మనకు తెలుసు కదా, యెరూషలేము దేవాలయానికి పోయేటప్పుడు మనం పరిశీలన చేస్తే కొన్ని పండగలు కంపల్సరీగా ఇజ్రాయేల్ జనాంగం చేరాలి యెరూషలేము. అందులో చాలా దూరం నుండి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. పస్కా పండగ మెయిన్ అందులో, ఎందుకంటే విడుదల కలిగినటువంటి దినం వాళ్ళకి. కొంతకాలం పోయిన తర్వాత ఆ దినాన్ని ఎప్పుడో మర్చిపోతారు అనుకోండి, ఆ విషయాలన్నీ వేరే. ఇందులో పండగను ఆచరించేటప్పుడు రకరకాలైనటువంటి అందులో చొప్పిస్తా ఉంటారు. ఆచరణలో ఏంటంటే అక్కడ ఉన్నటువంటి యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు కొన్ని వాటిని ఏం చేశారంటే అసలు గ్రంథాలు దాచిపెట్టి వీళ్ళ సొంతమైనటువంటి మాటలు అందులో కల్పిస్తూ వచ్చారు. అందువలన ప్రజలు తప్పుదోవలోకి నడుస్తూ పోయారు. ఈ పండగలు అనేవి కానీ, అమావాస్య దినాలు పాటించటంలో కానీ, అమావాస్య దినాన్ని పాటించే వాళ్ళు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. ఈరోజు అమావాస్య ప్రయాణం చేయకూడదు అనేవాళ్ళు, అమావాస్య లేకపోతే పలానా పని మనం చేయటానికి వీలు లేదు అనేవాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. ఇంకా విశ్రాంతి దినాలు పాటించటం. విశ్రాంతి దినం ఎప్పుడు మామూలుగా అయితే శనివారం. నాకేంటి అంటే ఒక 7th డే ఆయన కలిశాడు ఒకసారి. ప్రపంచంలో ఎక్కువ భాగం 7th డే వాళ్ళే ఉన్నారని నేను వాదించాడు. ఉంటారు, ఉండకుండా ఎట్టుంటారు? ఇప్పుడు అపవాది లోకం అంతా కూడా విస్తరించుంటే ఉండకుండా ఎట్టుంటారు? ఉంటారా ఉండరండి? క్రైస్తవత్వం తీసుకున్న వాళ్ళు ఏమో తక్కువగా ఉంటారు. అపవాదికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? 100 మంది ఉంటారు. అందులో నీ భాగం ఉందయ్యా అని చెప్పేవాడిని. సిగ్గుబడి వెళ్ళిపోయేవాడు. ఏంటి? యేసుక్రీస్తుని నమ్మేటట్టయితే కొత్త నిబంధన. నువ్వు 7th డే ఆలోచించాలి అంటే పాత నిబంధన. పాత నిబంధనలో దేవుడు ఎవరయ్యా అంటే యెహోవా. క్రొత్త నిబంధనలో దేవుడిని మనం పూజ చేస్తుంది ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు చనిపోయిన తరువాత ఆయన రాసిన అగ్రిమెంట్ చెల్లుద్ది. ఏ వ్యక్తి అయినా అగ్రిమెంట్ రాసి ఉంచితే ఆ అగ్రిమెంట్ ఎప్పుడు దాకా, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది చెల్లటం అనేది? తను చనిపోయిన తరువాత.
ఆయన యేసు నమ్మకం. ప్రభు వారు కూడా ఆచరించారండి అని చెబుతుంటాడు. యేసు ప్రభు వారు రాశాడు, ఒక పత్రిక రాశాడు. రాసి అగ్రిమెంట్ అన్నమాట. అది మనుషులకి దేవునికి మధ్యలో రాయబడినటువంటి ఆ పత్రిక. అది ఎప్పుడు చెల్లుబాటు అవుద్ది? యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాతనే అది చెల్లుబాటు అవుద్ది. మనం రాసినా కూడా ఆ అగ్రిమెంట్ ఎప్పటి నుంచి చెల్లుద్ది అంటే తర్వాతనే. మనం రాసి చనిపోయిన తర్వాత అగ్రిమెంట్ వస్తుంది. మా అమ్మాయికి ఇంత, మా అబ్బాయికి ఇంత, మాకు ఈ పలానా వాళ్ళకి, మా ఆవిడకి ఇంత అని నేను రాశాను అనుకోండి, అది ఎప్పుడు నేను బతికున్నంత కాలంలో దాన్ని ఎప్పుడైనా మార్చుకోవచ్చు. కానీ చనిపోయిన తర్వాత దాన్ని మార్చే అవకాశం లేదు. అది చెల్లుబాటులోకి వచ్చేది అప్పుడు. కాబట్టి ఇందులో విశ్రాంతి దినము అనే దాని మీద, వాటి మీద కొన్ని విషయాలు ఉంటాయి. దాని మీద మనం పోవటానికి వీలు పడదు. మీరు తీర్పు తీర్చటానికి అవకాశము ఇవ్వకండి అనే పదం అందులో రాసినట్లుగా కనిపిస్తూ ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనంలో చక్కని మాటలు రాస్తా ఉన్నారు. చదువుకుందాం. పైకి భక్తి గల వారై ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు. ఇట్టి వారికి కొంతమంది ఎలా ఉంటారట, పైకి మాత్రం భక్తి గలవారే కలిగినటువంటి వాళ్ళంగా ఉంటాము, తీరా చూస్తే దాని యొక్క శక్తిని ఆశ్రయించిన ఆశ్రయించటం. అసలు భక్తి, దాని యొక్క శక్తి ఆలోచన చేయాలి మనం. ఎప్పుడైనా సరే భక్తి కలిగిన వాడు దానికి ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించేవాడై ఉండాలి. ప్రార్థన చేశాము అంటే ప్రార్థనలో కొన్ని విషయాలు మనం అడుగుతుంటాం కదా, అవి మనకు వస్తున్నాయి అని నమ్మాలి. శక్తిని ఆశ్రయించడం అంటే ఏందయ్యా అంటే దానిని మనం ఏదైతే అడిగామో దానిని వస్తుంది అని నమ్మటం. ఆ నమ్మకం ఉంటుందా? ప్రార్థన చేసి అంతే వెళ్ళిపోతున్నావా? అసలు క్రైస్తవునికి 40 దినాలేనా? ఎప్పుడైనా ఉపవాసం ఉండేవాళ్ళు బోళ్ళ మంది ఉంటారు. ప్రతి వారంలో ఒక రోజు ఎంచుకొని ఉపవాసం ఉండేవాళ్ళు మనకి కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు చూస్తూ ఉంటే అనేకమైన ఇబ్బందులు కలిగినప్పుడు, అనేకమైనటువంటి మంచి కార్యాలు వాళ్ళ కుటుంబంలో జరిగినప్పుడు, యేసు ప్రభువాని నమ్ముకున్నాక నాకు మేలు జరిగింది అనుకున్నప్పుడు, వాళ్ళు కష్ట నష్టాలని కూడా అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉండాలి. దేవుణ్ణే అడగాలి. లోకంలో ఉన్న మనుషులను అడగటానికి వీలు పడదు. అందువలన ఆ 40 రోజుల్లో కూడా నీకు కలిగిన కష్టాలని గుర్తు చేసుకోవాలి. అది ఒకటి. నీవు రక్షించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారు మనల్ని రక్షించినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 40 రోజులు అంతేనా అనేవాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్పలేం. ఎప్పుడైనా ఉండొచ్చు. 40 దినాలే కాదు, తర్వాత దినాల్లో ఏం చేస్తావు? నిష్ఠగా ఉంటే కదా నువ్వు పరలోకానికి పోయేది. పరలోకము వేరే లోకము, ఆ లోకంలో దేవుడు ఉంటాడు. కాబట్టి ఆ లోకానికి మనం పోవాలి అంటే ఈ నియమ నిష్ఠాలు మంచియా కాదా చూసుకొని పరీక్షించి ఆ మార్గంలో నడిస్తే పోతాము, లేకపోతే పోము అనేది నిష్కర్షగా చెప్పటం జరుగుతూ ఉంది. ఇందులో పౌలు గారు పడిన కష్టాల్లో ఎన్ని ఇబ్బందుల్ని మనకు తెలియజేస్తున్నాడో తెలుసండి. ఒక్కసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయంలో 23వ వచనం నుండి 31వ వచనం వరకు చదువుకుంటే అందులో పౌలు గారు దేవుణ్ణి, ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎన్ని కష్టాలు అనుభవించాడో, నమ్ముకోకముందు ఎన్నో సుఖాలు అనుభవించాడు. ఆయనే చెప్పుకుంటున్నాడు. నేను ఎవరు అనుకుంటున్నావో? నేను ఇజ్రాయేలుకి సంబంధించినటువంటి వంశానికి సంబంధించిన వాడిని, యూదుని. నేను ఏమనుకుంటున్నారో ఫలానా ఆయన దగ్గర నేను శిష్యర్కం చేశాను అని. అది ఆ మీటింగ్ లో చేరాలి అంటే పెళ్ళైన వాళ్ళు అయి ఉండాలా, శాస్త్రం కంఠస్థం చేసి ఉండాలా. పౌలు గారికి అందులో సభ్యత్వం వచ్చిందంటే ఏంది? చాలా మంది వాదించేది ఇదే. సక్రమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ వాదనలు ఉండవు. దాంట్లో ఏందయ్యా అంటే పెళ్ళైన వాళ్ళకే సభ్యత్వం ఉంటుంది, మిగిలిన వాళ్ళకి ఉండదు. సన్ హెడ్డిన్ సభ అంటారు దాన్ని. అందులో చేరాలంటే శాస్త్రం కంఠస్థంగా ఉండాలి. పౌలు గారు శాస్త్రాన్ని కంఠస్థం చేశాడు. అసలు నోట్లో నుండి వచ్చిందంటే మాట ధర్మశాస్త్రానికి సంబంధించిన మాటే వచ్చేది. అలాంటి ఆయన్ని దేవుడు ఎన్నుకున్నాడు. మామూలుగా ఎన్నుకున్నటువంటి వాళ్ళేమో శిష్యులు
ఈయన ఎన్నుకోవటం మాత్రం అతి గంభీరమైనటువంటి పరిస్థితుల్లో ఎన్నుకున్నాడు ఈయన్ని. ఎందులో అంటున్నాడు, అలాంటి ఆయననే శ్రమ పడ్డేట్లుగా చేశాడు దేవుడు. ఈ శ్రమలో ఏంది అంటే నీ ఓపికను దేవుడు గుర్తు చేసుకుంటాడు. యోబు గారిని గుర్తు చేసుకోరు. దేవుడు చుట్టూ కంచేశాను అని చెప్పి దేవుని యొక్క కంచె చుట్టూ ఉంది అని అన్నటువంటి అపవాది ఎన్ని కష్టాలు పెట్టాడు. చివరికి శరీరానికి కూడా పెట్టాడు, అతనికి సంబంధించిన పిల్లల మీద పెట్టాడు, భయంకరంగా వేధించాడు. అయినా కూడా ఇతను మాత్రం ఆ దారిని తప్పిపోలేదు. అలాగే పౌలు గారిని కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. చదవమ్మా ఒకసారి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషంగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైనను ఆపదలలోను, అన్యజనుల వలనైనను ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలె ఆపదలోను ఉంటిని. చాలు 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 చాలు. ఇందులో ఎన్ని కష్టాలు అనుభవించాడండి. దేవుడిని వదిలేశాడా? మనమైతే 1-2 దెబ్బలు తగలంగానే అమ్మో ఈ దేవుడిని నమ్ముకున్నాక నాకు కష్టాలు వచ్చినాయి కాబట్టి ఈ దేవుడు వద్దులే, మన దేవుళ్ళే మన వాళ్ళ దేవుళ్ళే బాగున్నారు అని పోయేటువంటి వాళ్ళు బోళ్ళ మంది మనకు కనిపిస్తుంటారు. మందిరాలకు పోయేవాళ్ళు లేదులేయా నాకు నచ్చలేదు, నాకు కలిసి రాలేదు అనేవాళ్ళు కూడా అందులో కనిపిస్తూ ఉంటారు. చూసారా? ఇందులో మనకు కనిపించేది ఏంటి అంటే 2 రోజులు ఇందాక చెప్పుకున్నాం, బుధవారం ఒకటి, శుక్రవారం ఒకటి, ఈ విధంగా చేస్తూ ఉంటారు అనేది మనం తెలుసుకోవాలి. ఇందులో ఏంటయ్యా అంటే కొందరు కొన్ని పనులు కావాలి అనే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. దానికోసం ఈ ఉపవాసం అనేది 3 రకాలైనటువంటి ఉపవాసాలు కనిపిస్తూ ఉంటాయి. మొట్టమొదటిది ఏంటి అంటే సాధారణమైనటువంటి ఉపవాసం. సాధారణమైనటువంటి ఉపవాసం ఏంది? ఇది అందరూ చేస్తుంటారు. ఆ ఉపవాసం ఎలా ఉంటదంటే మామూలుగా అందరితో పాటుగా సాగిపోయేది. పలానా శుక్రవారం చేద్దాము అనుకుంటే శుక్రవారం చేస్తారు. దేనికోసం అనేది ఏమి ఉండదు అందులో. మామూలుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. రెండోది ఏంటంటే పాక్షికంగా ఉపవాసం. పాక్షికం అంటే ఏంటంటే కొంత భాగం, రోజులో కొంత భాగమే ఉంటారు. పొద్దున పూట చేద్దాం అనుకుంటారు, మధ్యాహ్నం చేద్దాం అనుకుంటారు, సాయంత్రం చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. పాక్షికమైనటువంటి ఉపవాసము. దానికి ఏమి లేదు, మేము అనారోగ్యంగా ఉన్నామనో, లేదంటే చిన్నపిల్లలనో, లేదంటే వృద్ధులను వీళ్ళని ఎగ్జాంప్ట్ చేశారు దాంట్లో నుండి. ఇక ఏందయ్యా అంటే పరిపూర్ణమైనటువంటి ఉపవాసం. ఈ పరిపూర్ణమైనటువంటి ఉపవాసంలోకి వచ్చేటప్పుడు క్రైస్తవులే తప్పిపోతుంటారు తప్ప మిగిలిన వాళ్ళు పరిపూర్ణంగా ఉండాలి, పలానా రోజు నుండి పలానా రోజు వరకు ఉందాం అనుకుంటే ఖచ్చితంగా ఉండి తీరుతారు. ఆ తెగలలో ఒక తెగలు ఏంటంటే ముస్లిం కంట్రీస్ లో మనం చూస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? పలానా రోజు నుండి పలానా రోజు వరకు పలానా పండుగ ఉంది, దాంట్లో ఉపవాసం ఖచ్చితంగా ఉండాలి. పగలు ఉపవాసం ఉంటారు, రాత్రుల్లో భోజనం చేస్తారు. వాళ్ళు తెల్లవారుజామున ఏమైనా తినాలనుకుంటే తింటారు. అప్పటి నుండి వాళ్ళు అన్నపానములు మానివేస్తారు. అన్నము పానము తినటం తాగటం అనేది మానేసి అసలు నోట్లో ఊరేటటువంటి లాలాజలాన్ని కూడా మింగరు వాళ్ళు. దాన్ని కూడా బయట చూసేస్తారు. అంత నిష్ఠగా చేస్తారు. క్రైస్తవులు అంత నిష్ఠ ఉందా? చేస్తారు ఎవరన్నా? లేదండి. మేము చేస్తామండి అనేవాళ్ళు ఇక్కడ ఉన్నారు జూమ్ లో. ఇందులో ఏంటి అంటే నెంబర్ 1 మాంసము తినరు. రెండవది శుభకార్యాలు చేయరు. శుభకార్యాలు అంటే ఏముంటాయి? గృహప్రవేశాలు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు. బాగా ఆలోచన చేస్తే పుట్టినరోజు ఉందండి, లెంట్ డేస్ లో వచ్చిందండి, చేస్తారా చేయరా? పెళ్లి రోజు వచ్చిందండి, చెయ్యరు అనే మాట తీసి పక్కన పెట్టండి. లెంట్ డేస్ లో ఏంటంటే తీసి పక్కన పెట్టి మళ్ళీ వేసుకుంటుంటారు. ఈ రోజుకి ఉపవాసం చేస్తారు అనుకున్నానయ్యా,
దేవుడా ఇది ఈ రోజుకి మాత్రం నన్ను ఎగ్జామ్ట్ చెయ్యి, ఇదిగో నీ ఉపవాసం ఒప్పందం ఇదిగో పక్కన పెడుతున్నాను, మళ్ళీ సాయంత్రం పూట ఈ ఒప్పందాన్ని నేను తీసుకుంటా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకవేళ పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ, లేదంటే ఇంకేదన్నా రోజు కానీ వస్తే ఈ శ్రమల దినాల్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? చేసుకుంటారా చేసుకోరా అనేది ఆలోచన చేయండి. చేసుకుంటారు, చేసుకోవద్దని ఎక్కడా లేదు. కాకపోతే ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా చేయటానికి వీలు పడదు అనేది. దేవునికి వ్యతిరేకంగా ఎవరైనా చేస్తున్నారా అది ఆలోచన చేయాలి. ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇందులో ఉంది. మనకి మట్టల ఆదివారం అని ఒకటి ఉంది. ఎప్పుడుంది అది? సండే మాట్లాడు ఏశ్వకం ఉందండి. ఒక 1 వీక్ అండి, హోలీ వీక్. హోలీ వీక్ కి హోలీ వీక్ అని బాప్టిస్ట్ సంఘాల వాళ్ళు హోలీ వీక్ అని పాటిస్తారు. చివరి రోజు ఆదివారం ఏదైతే వచ్చిందో ఆ ఆదివారాన్ని మట్టల ఆదివారం అంటారు. మన గాడిద మీద ఊరేగించింది అప్పుడే కదా, యెరూషలేము దేవాలయానికి పోయేటప్పుడు యేసుక్రీస్తు ఖర్జూరపు ప్రభువుని మట్టలు దేవునికి స్తోత్రం అనుకుంటా స్తోత్రం వెళ్ళారు వాళ్ళు. అన్నాను. ఆ మట్టలు ఆ రోజు ఆదివారం నాడు వచ్చినటువంటి మట్టలన్నీ దాచిపెట్టి రక్షింపబడును గాక. దాన్ని ఏం చేస్తారయ్యా అంటే ఈ రోజు అంటే బసవ బుధవారం నాటికి కాల్చి. దాన్ని కాల్చి బూడిద చేసి దాన్ని నొసటి దాన్ని మీద భస్మంగా నొసటి మీద సిలువ పెడతారు. వేస్తా ఉంటారు. RCM లో మనం చూడొచ్చు. ఎంతమంది అయినా రాని బూడిద. కాకపోతే ఇంకా అబ్బాయి ఈ పెద్ద సంఘ పెద్దను పిలిచి బూడిద అయిపోవచ్చిందిరా, ఇంకేమైనా బూడిద తీసుకురా అని కూడా పంపించి బూడిద తెప్పించి రాసేవాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. అంటే ఆచారంగా పాటిస్తారు. ఇది మొట్టమొదటిలో ఆచారంగా ప్రారంభించిన తర్వాత అది ఆత్మీయంగా మారిపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటాం. ఎంత గొప్పదైనటువంటి దినం 40 రోజులు పాటించడం అంటే సామాన్యమైన విషయం ఏం కాదు. మనం పాత నిబంధన గ్రంథంలో మనం పరిశీలన చేస్తే కొంతమంది ఒక పని కోసము మనం నిర్ణయించుకొని ఆ పని కోసం వాళ్ళు ఏం చేశారంటే ఉపవాసం ఉన్నారు అని మనం చూడొచ్చు. బూడిద నెత్తినేసుకోవటం. దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయం 3వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే వారి యొక్క దుఃఖ దినాన్ని బయటికి చెప్పుకోవటము అని కూడా రాస్తూ ఉంటారు. అందులో దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం ఒక్కసారి చదువుకుందాం. అంతటా నేను గోనెపట్టా కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుంటుని. మనసు నిబ్బరం ఎప్పుడు చేసుకుంటారు? బాధ కలిగినప్పుడు. ఆ విచారాన్ని మనసులో పెట్టుకోకుండా బయటికి నిబ్బరంగా ఉంటున్నాను అంటుంటారే, ఎంత ధైర్యం రా వీడికి అని అంటుంటారు చాలా మంది. ఆ ధైర్యం చేసుకున్నాను నేను. గోనె పట్టు కట్టుకోవటం, ధూళి ఇంకా తలపైన తల మీద వేసుకుని ధూళి ధూళి తలపైన వేసుకోవటం. వేసుకోవటం, ఉపవాసం ఉండి అవన్నీ కాదు ఆచరణలో ఈ రెండే చేస్తుంటారు. కానీ మూడోది మాత్రం వదిలేస్తుంటారు. ఉపవాసం ఉండటము. ఆ పై 2 ఆచారంగా పరిగణించారు. మూడోది మాత్రం ఆత్మీయంగా మనకి రావాలి. పాత నిబంధన గ్రంథంలో మనం పరిశీలన చేస్తే ఇలాంటి పనులు చేసిన గొప్ప గొప్ప ప్రవక్తలు మనకు కనిపిస్తూ ఉంటారు. మోషే గారిని 40 దినాలు చేసినట్లుగా చూస్తుంటాం. ఏలియా గారు, ఎలీషా గారు, యెహోషువ గారు. అలాగే మన కొత్త నిబంధనలో మన ప్రభువుని మనం చూడొచ్చు. ఏంటయ్యా ఇందులో మనం చదువుకుంటూ పోతే ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయంలో 9వ వచనంలో మోషే గారు ఒక పర్పస్ కోసం ఉపవాసం ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. చదువుకుందాం. 9:9 సార్. 9:9 ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటిని. అప్పుడు దేవుని వ్రేలితో రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకు అప్పగించెను. మీరు ఒక పర్పస్ ఏంటి అంటే దేవునితో మాట్లాడాలి అని మోషే గారు నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తా ఉంది. అలాగే మనం దానియేలు గ్రంథం 10వ అధ్యాయము మనం 2-3 వచనాలు చదువుకుంటే అందులో ఈయన కూడా ఉపవాసం ఉన్నాడు. 21 రోజులు ఉపవాసం ఉన్నట్లుగా మనకు అందులో రాయబడతా ఉంది. ఒక పర్పస్ ఏంటి అంటే పారసీక రాజు ఆ పాలనలో యుద్ధం జరుగుద్ది అనేది ఈయనకి తెలియజేయబడది. అందువలన అది తప్పించుకోవటం కోసం అని ఏం చేశాడంటే 21 రోజులు అన్నపానములు మానివేశాడు అనేది రాస్తా ఉన్నాడు.
మనం చదువుకుంటూ పోతే యోనా గ్రంథాన్ని మనం చదువుకోకుండా ఉండం. యోనా గ్రంథంలో 3వ అధ్యాయంలో 5, 6 వచనాలు 10వ వచనాన్ని మనం తెలుసుకుంటే నినివే పట్టణ ప్రజల గురించి ఈ యోనా గారిని దేవుడు పంపించి మాట్లాడినటువంటి విధానం ఏంటయ్యా ఆలోచన చేస్తే అందులో నినివే ప్రజలందరికీ కూడా దేవుడు ఆజ్ఞాపించాడు, ఈ విధంగా మీ పాపములను ఒప్పుకొని ఉపవాసం ఉండండి అనే మాట రాస్తే అందులో వాళ్ళందరూ కూడా రాజు దగ్గర నుండి సేవకుని వరకు కూడా ఏం జరిగిందయ్యా అంటే వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉన్నారు. నెత్తి మీద ధూళి మనం చూస్తే గోనె పట్ట కట్టుకొని బూడిదలో తెలుస్తా ఉంది. యోనా గారు చెప్పినటువంటి మాటలను బట్టి ఆ ప్రజలందరూ మార్పు చెందారు అనేది మనం గమనించవచ్చు. అంటే ఒక పట్టణము నాశనం కాకుండా చూడటం అనేది అందులో ప్రత్యేకత. ఒక ప్రత్యేకత కోసం ప్రార్థన చేసి దేవుడు ఆలోచన చేసి దాన్ని సమర్థిస్తాడు అనేది మనం చూడొచ్చు. ఇర్మియా గ్రంథకర్త అంటున్నాడు 9వ అధ్యాయంలో 1వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నా, 8వ అధ్యాయం 18వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నా, అందులో రాస్తున్నాడు, ఈయన అంటున్నాడు ఇర్మియా గారు ప్రజలతోటి, నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నేను దేవుని చేత దుఃఖోపశాంతి నొందుదును. నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును? యెహోవా సీయోనులో లేకపోయినా, ఆమె రాజు ఆమెలో లేకపోయినా అని బహుదూర దేశం 18వ వచనం నుంచి చదువమ్మా. అది చదువుతున్నాను. ఇర్మియా గ్రంథంలోనే 8వ నా అధ్యాయం. గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును? యెహోవా సీయోనులో లేకపోయినా, ఆమె రాజు ఆమెలో లేకపోయినా అని బహుదూర దేశము నుండి నా ప్రజల రోదన శబ్దము వినబడుచున్నది. వారు విగ్రహముల చేతను అన్యమైన మాయా రూపముల చేతను నాకేలా కోపము తెప్పించిరి. కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము మనం చదువుకుంటా పోతే అందులో నేను దివారాత్రులు కన్నీరు విడుస్తున్నాను, నా తల జలమయమైపోయింది, నా కన్నీళ్లు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక. నేను దివారాత్రులు పగలు రాత్రి అసలు కన్నీరు విడుస్తూ నా తల జలమైపోయింది, నా కన్నులు కన్నీటి ఊటట. నీటి ఊట అసలు ఆగుద్దా? అసలు ఆగదండి. ఇర్మియా గ్రంథకర్త అంటున్నాడు, ప్రజలను చూచి ఈయన బాధపడతా ఉన్నాడు. ఎవడో నరకంలోకి పోతే నీకెందుకయ్యా? నేను తప్పు చేశాను, నేను కదా నరకానికి పోయేది, నువ్వు కాదు కదా, నీకెందుకు అనేవాళ్ళు కూడా కనిపిస్తుంటారు. మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథకర్త రాపించాడు, అందులో దేవుడు రాపించాడు అని చేత ఏమని, ఇదిగో పలానా వాడు తప్పు చేస్తే నువ్వు హెచ్చరిక చేయకపోతే ఆ నరకం ఏదో నీకు వస్తుంది, జాగ్రత్త అని హెచ్చరిక ఉంది అందులో. పలానా వాడు గుడికి రాకపోతే గుడికి రావట్లేదని నువ్వు హెచ్చరిక చేయకపోతే ఆ పాపము తప్పు నీదవుద్ది. వాడు వచ్చాడా నువ్వు రక్షించబడతావా తప్పు నుంచి, నువ్వు చెప్పావా వాడు రాలేదా వాడి మీద నిలబడుద్ది అనేది ఇందులో కనిపిస్తా ఉంటుంది. చూసారా, ప్రజలు నాశనం కాకుండా ప్రార్థనలు చేసినటువంటి వ్యక్తుల్లో ఈయనొకడు. పర్సనల్ గా తీసుకుంటే మనకి హన్నాయే గుర్తు. హన్నా గారు వచ్చింది, కూర్చుంది, కన్నీళ్లు జలపాతాలుగా కారిపోతా ఉన్నాయి. అవి ఏలీ గారు ఏం చేశారంటే చూశారు కానీ గమనించలేకపోతున్నాడు. ఏమమ్మా తాగొచ్చావు పుట్టనే తెలంగాణలో చిన్నపిల్లలకి ఉగ్గు పోసేవాళ్ళు. ఆ ఉగ్గు ఏంటి అంటే మనవాళ్ళు ఏం చేస్తారు, ఏదో సొంటు మిరియాలు లేదంటే ఇంకేదన్నా ఉగ్గు పాలు పోస్తుంటారు. కానీ తెలంగాణ ఏరియాలో ఏం చేస్తారు తెలుసండి, నాటు సారాయి తీసుకొచ్చి పోస్తుంటారు, లేదంటే తాటి కళ్ళు ఉంటది, ఈత కళ్ళు ఉంటది, అది తీసి పోస్తుంటారు. ఒకసారి నేను ఇన్స్పెక్షన్ కి ఊళ్ళమ్మడి తిరుగుదాని పోతున్నారు, పిల్లలు ఏడుస్తున్నారు. అలాంటి పనులు చేస్తారు. కానీ ఇక్కడ అన్న ఒక పర్పస్ అన్నది ఏంది, నాకు పిల్లవాడు కావాలి, ఆ పిల్లవాడు కలిగితే వాడిని నీకే వదిలిపెడతాను. పుట్టక పిల్లవాడు పుడితే దేవుడికి వదిలేసేవాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఏముంది. అందుకే మరలా పిల్లలను దేవుడు ఇచ్చినట్టుగా కనిపిస్తాం. పర్సనల్. ఇక మనం చూసినట్టయితే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో మనం చదువుకుంటూ పోతే అందులో హిజ్కియా అనబడినటువంటి ఆయన ఉన్నాడు. మరణకరమైనటువంటి వ్యాధి కలిగింది ఆయనకి. మరణకరమైనటువంటి వ్యాధిలో
ఆయన దేవుని తట్టు తిరిగాడు. అసలు మామూలుగానే హిజ్కియా గారు దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నాడు. ఎప్పుడో తప్పిపోయాడు, మళ్ళీ వచ్చాడు. అంత గొప్పవాడైనటువంటి హిజ్కియా జబ్బు రాగానే దేవుని వైపు తిరిగాడు. గోడ వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నాకు ఈ జబ్బు రావటం ఏందయ్యా, జనం ఏమనుకుంటారు, నేను పలానా పనులు మందిరాలు నిర్మించాను, అందులో సేవకులను పెట్టాను, నీ మాటలు ప్రజలందరికీ తెలియజేసే పద్ధతిని తెలియజేశాను, ఇప్పుడేందయ్యా నేను ఇన్ని పనులు చేస్తే నాకు రోగం రావటం ఏంది, మరణకరమైనది, క్యాన్సర్ అన్నమాట. అంత భయంకరమైనది. ఎన్ని మందులు వచ్చినా కూడా క్యాన్సర్ కి మందు పూర్తిగా నయమయ్యేది లేకుండా మళ్ళీ తిరగబెట్టిందిరా అంటుంటారు అనమాట మన వాళ్ళు ఇప్పుడు కూడా. మరణకరమైనటువంటి వ్యాధి, దాన్ని తప్పించుకోవటం కోసం ఆయన ఉపవాస ప్రార్థనలు చేసినట్టుగా కనిపిస్తా ఉంది. ఇక మనం చూసే దావీదు గారిని మనం అసలు జ్ఞాపకమే చేసుకోవాలి. ఆయన కోసము చేశాడు. ఆయన తప్పు చేసినప్పుడు పాపం పరిహరించబడాలని చేసుకున్నాడు. దావీదు గ్రంథం మనం చూస్తే కీర్తనల గ్రంథం 6:6 మనం అదే పర్సనల్. రెండోది ఏంటంటే 35వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం జ్ఞాపకం, 13వ వచనాన్ని మనం చదివితే, వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె బట్ట కట్టుకుంటుని వారు వ్యాధిలో ఉన్నారు. ఎదురుగా ఉన్నటువంటి వాడిని చూసినప్పుడు నా హృదయం కరిగిపోయింది. చాలా మంది వాడికి తగినట్టుగానే జరిగిందిరా అంటుంటారు. కానీ దావీదు గారు అలా అంటలా. వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు నాకు కన్నీళ్ళు వస్తున్నాయ్యా, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను చూశానయ్యా, నాకు హృదయం ద్రవించిపోతుందయ్యా అంటున్నాడు. అలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. మనకేమన్నా ఇబ్బంది కలగజేసినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని ఇబ్బందుల పాలు చేయాలని ఒక ఆలోచన ఉంటే, ఇంకా ఏంటంటే ఇబ్బందుల పాలే కాదు, వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే సంతోషించే వాళ్ళు కూడా మనకు కనిపిస్తా ఉంటారు. ఇందులో 109వ అధ్యాయంలో కూడా 24వ వచనాన్ని మనం చూస్తే, ఉపవాసం చేత నా కాళ్ళు వణికిపోతున్నాయ్యా, బలహీనపడ్డాయ్యా అనే మాట కనిపిస్తా ఉంది. కాళ్ళు బలహీనమైనవి అంటే ఎలా ప్రార్థన చేస్తున్నాడట? మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నాడు. మోకాళ్ళ మీద నిలబడి సవ్యంగా చాలాసేపు నిలబడతా ఉంటే, అలా మోకాళ్ళ మీద నిలబడితే కూర్చోవటం ఉంటారు, నిలబడటం ఉంటారు. మోకాళ్ళ మీద కూర్చొని పిల్లల కింద కానిచ్చి కూర్చోవటం కాదు ఆయన చేసింది. నిటారుగా మోకాళ్ళ మీద నిలబడి అలా ప్రార్థన చేస్తాడు. శరీరం అంతా కూడా గడగడ వణికిపోద్ది. ఎప్పుడైనా మీరు ఉండండి, ఒక 5 నిమిషాలు ఉంటే చాలు, శరీరం వణికిపోతా ఉంటది. ఎందుకని? కాళ్ళు భరించలేని పరిస్థితి అందులో కనిపిస్తా ఉంటది. అది చెబుతున్నాడు ఇక్కడ. ఉపవాసం చేత నా కాళ్ళు వణికిపోతున్నాయి. ఇందులో యోవేలు గ్రంథకర్త రాసినటువంటి గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చదువుకోవచ్చు. ఇప్పుడైనా ఉపవాసం ఉండండి, 2వ అధ్యాయం 12వ వచనం. అసలు యోవేలు గ్రంథాన్ని కంఠస్థం చేయండి. ఆయన చెబుతున్నటువంటి మాట ఉపవాసం మీద రాస్తున్నాడు. సంఘంలో ఉన్న పెద్దలారా మీరు రండి, అందరూ వచ్చి కూర్చోండి, ఉపవాసం ఉండండి, ప్రార్థనలు చేయండి. అది మీకోసం, సంఘస్థుల కోసం, విశ్వాసుల కోసం, అవిశ్వాసులైనటువంటి జనం మారటం కోసం ఉపవాసం ఉండండి, రండి. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గల దేవుడు వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములు చిక్కుకొని ఆయన తట్టు తిరుగుడి. మనకు కావాల్సింది హృదయములు కనబడటం కాదు, హృదయాన్ని చించుకో, ఆయన తట్టు తిరగాలి. నీ వస్త్రాలు చించుకొని బూడిదలు చల్లుకోమని నేనేం చెప్పట్లేదు యేసుక్రీస్తు వారు. యోవేలు గ్రంథకర్త పాత నిబంధన కాలాన్ని, దేవుని యొక్క లక్షణాలు పాత నిబంధన కాలంలో ఎలా ఉంటాయో అందులో చెబుతున్నాడు. భయంకరమైనటువంటి దేవుడు ఆయన. అలాంటి దేవుడు కూడా వీళ్ళు ఏం చేశారు, ఆయనలో ఉన్నటువంటి ఇంకొక కోణాన్ని చూశారు. మనం రూపాయి తిరగైతే ఒక పక్క బొమ్మ, ఒక పక్క వేరే చిత్తు లాంటిది ఉంటుంది కదా, అచ్చు లాంటిది, అలా చూశారు వీళ్ళు.
కొంతమంది ఏం చేశారు, భయంకరమైనటువంటి దేవుణ్ణి చూశారు, సైన్యములకు అధిపతి దేవుడు యెహోవా దేవుని భయంకరం, అని బహుభయంకరం. అన్నటువంటి వాళ్ళు, ఈయన ఏం చూశాడు యోవేలు? కరుణావాచనము గల కృపగల వాడును, వాత్సల్యములు అది గాని చూశాడు దేవుడు. కృపావాత్సల్యము రెండో కలిగిన కోణం చూశాడు. శాంతమూర్తి, రెండో కోణం కృపగల చూడటం అనేది వాడును, గొప్ప. శాంతమూర్తి. అలాంటి దేవుడు రాబోతున్నాడు భూమి మీదకి. అవి భూమి మీదకి వచ్చినటువంటి ప్రభు యొక్క లక్షణాలు ముందుగానే చెబుతున్నాడు. బాగుందయ్యా, ఉపవాస ప్రార్థనలు 40 రోజులు చేస్తాం, కానీ ఎలా చేయాలి? యేసుక్రీస్తు వారే చెప్పారు కదండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 16వ గదిలోనికి వచనం వెళ్ళి ఎలా చేయాలి అనేది మనకు చెబుతున్నాడు. ఒక గదిలోకి పో, నీకు దేవునికి మధ్య ఏమి లేకుండా చూసుకో, నువ్వు చెప్పేయని దేవుడు వింటాడు అని మనకి తెలియజేస్తా ఉన్నటువంటి మాటలు. మనం చూస్తే లూకాసు సువార్త 18లో ఉపవాస ప్రార్థన ఉండేటువంటి ఒక పరిచయుడు ఒక ఆయన కనపడతాడు. ఉపవాస ప్రార్థనలు ఆ విధంగా చేయకూడదు. ఎలా చేయాలో యెషయా గ్రంథకర్త 58వ అధ్యాయంలో 3 నుండి చదువుకుంటూ పోతే అందులో ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి అనేది రాస్తా ఉన్నాడు. సమయం అయిపోయింది కాబట్టి, అసలు ఉపవాసం ఉన్నా దేవుడు ఎందుకు వినటం లేదు అని అడుగుతున్నారట ప్రజలు. ఉపవాసం ఉంటున్నాం కదా, ఉన్నామండి. ఉంటే మీరు ఏం చేస్తున్నారు? మీరు చేయాల్సిన పని చేయకుండా ఉపవాసం దినంలో ప్రకటించుకున్నావు, బాగానే ఉంది. ఉపవాస దినాన్ని ప్రకటించుకున్నావు, ఆ రోజు నువ్వు ఏమి చేయకూడని పనులు కూడా ఉన్నాయి, ఆ పనులు చేస్తున్నావు. మరి దేవుడు ఎట్లుంటాడు నీ మాటలు? దేవుడు వినాలి అంటే దేవునికి ఇష్టమైన పనులు చేయాలి, దేవునికి ఇష్టమైనటువంటి మాటలు మాట్లాడాలి, దేవునికి ఇష్టమైనటువంటి మాటలు వినాలి. అది నువ్వు చేయాల్సినటువంటి పని. కానీ ఏం చేస్తున్నావు? ప్రశ్నల మీద ప్రశ్నలు అందులో వస్తున్నాయి. యెషయా గ్రంథకర్త రాపించాడు 58వ అధ్యాయంలో 3 నుండి 8 దాకా. అసలు ఉపవాసం ఉంటే దేవుడు ఇంటాడని ప్రవక్తలందరూ చెబుతున్నారు, విశ్వాసులు చెబుతున్నారు. అందుకోసం నేను ఉపవాసం ఉంటే నా ప్రార్థన ఎప్పుడే నినేది అనే ప్రశ్న కూడా అందులో కనిపిస్తా ఉంది. కాబట్టి దాన్ని ఆసరా చేసుకొని దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఉపవాసం ఉండేది పలానా పనులు చేయాలి అనేది అందులో రాయబడతా ఉంది. కాబట్టి ఈ లెంట్ డేస్ అనేది పాటించమండి మేము అనేది సంఘాలలో నుండి తీసి అవతల పారేయండి. చెప్పుకున్నాం కదా, ఏంటయ్యా అంటే ఉపవాస దినాలను పాటించటము. మీరు 40 రోజులు ఉండక్కర్లా, 40 రోజుల్లో వారికి ఆహారం పెట్టండి. ప్రార్థనలు చేసుకోవటంలో ప్రత్యేకమైనటువంటి కొన్ని దినాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు క్రిస్మస్ ఏమని ఎక్కడైనా పరిశుద్ధ గ్రంథంలో రాశారా? రాయలేదండి. మరి ఎట్ట పాటిస్తున్నావు? అందుకేనండి మా సంఘంలో మా పాద్రి గారు క్రిస్మస్ పాటించరు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. క్రిస్మస్ పాటించమండి మేము, అబ్బే గంట కూడా కొట్టమండి, గుడి కూడా తెరవండి, తాళం తీయమండి. ఒక రోజు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటం, క్రైస్ట్ మాస్, దేవుణ్ణి ఆరాధించటం ఒక్కరోజు ఏర్పాటు చేసుకొని, ఇదిగోనయ్యా నేను ఈ విధంగా నీవు వచ్చావు భూమి మీదకి, దాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇప్పుడు దాకా జ్ఞాపకమే లేదు నాకు. సంవత్సరం మొత్తం మీద ఒక రోజు జ్ఞాపకం చేసుకోవటం ఎంత ఉత్తమమైన పని. తప్పులు చేయనయ్యా అని ఒప్పుకోవటం ఎంత ఉత్తమమైన పని. దేవుని మార్గంలో నడుస్తాను అని ఒప్పందం చేసుకోవటం ఎంత గొప్ప పని. కాబట్టి నా ఉద్దేశం ప్రకారంగా దేవుణ్ణి ఆరాధించటంలో తప్పు లేదు. కాబట్టి ఒక విషయము పేరు పెట్టుకున్నారు అంతే, దాన్ని పేరు తీసి పక్కన పెట్టు, మిగిలిన విషయాల్లోకి రా. ఎంత గొప్ప విషయం అది. బసవ బుధవారం పండగ నేను చేయను, ఏమి చేయను, తీసేయి, పక్కన పడేయి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. బసవ బుధవారమే చేయాలని ఏమన్నా ఏమి లేదు కదా, ఎక్కడా లేదు కదా. ప్రార్థన చేయటంలో తప్పు లేదు కదా. ఆ విధంగా చేయాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటల్ని మన వెనుకటిలో దీవించుగాక. ఆమేన్. 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 హల్లెలూయా.